సాక్షి ఛానల్, సుమన్ టీవీ మీద విజయవాడ, గుంటూరులో పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దేనికి అంటే ఈ అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళి ఒక కామెంట్ చేస్తే ఆ కామెంట్ ఆధారంగా కథనం ప్రసారం చేసినందుకు సాక్షి మీద, అలానే మునిగిపోయేలాగా ఉన్న విజయవాడ అని సుమన్ టీవీలో ఒక తమ్మునేలు పెట్టి ఒక ప్రసారం చేశారు. 67వ నెంబర్ గేటు విరిగిపోయింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర అని చెప్పేసి. నిజమే, ఇలాంటి తప్పుడు స్టోరీలు, పైగా ఆ సుమన్ టీవీకి న్యూస్ ఛానల్ సీఈఓగా చేసే వ్యక్తి టీడీపీకి చాలా దగ్గర. మరి అతని ఆధ్వర్యంలో నడిచే ఛానల్లో కూడా, అతని ఆధ్వర్యం అంటే అతని ఓనర్ అని కాదు, అతని కార్యనిర్వాహక సభ్యుడు కాబట్టి, అధికారి కాబట్టి, అతని ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రసారాల్లో కూడా ఇలా ఎందుకు ప్రసారం జరిగిందన్నది ఒకసారి చూడాలి. అతని పేరు కేశవరావు. అతను మరి ఈ ప్రసారాన్ని అతని అనుమతితోనే ప్రసారం చేశారా, లేకపోతే యథావిధిగా రోజువారీ రొడ్డకొట్టుడు కామెంట్లో భాగంగా వచ్చేదనేది చూడాలి. మొత్తానికైతే కేసు అయితే పెట్టారు, దాని మీద వివరణ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ప్రతిదాన్ని ఫార్వర్డ్ చేయొద్దు, ప్రతిదాన్ని నమ్మొద్దు. మనం సోషల్ మీడియాలో చూసే వాటిల్లో ఏది అబద్ధమో నిజమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి? ఒక క్రెడిబిలిటీ లేదు అని. ఎందుకు క్రెడిబిలిటీ లేదు అంటే, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ ఆ పార్టీ తాలూకు వాదన్నే తలకెత్తుకుంటారు. అది నిజమో అబద్ధమో తేలడానికి కేసులు పెట్టాలా, లేకపోతే పోలీసులు ఎంక్వైరీ చేయాలా అంటే ప్రతిదాన్ని అలా చేయలేరు. అంత యంత్రాంగం ఉండదు, ఆసక్తి ఉండదు, అవసరం ఉండదు. కాబట్టి మన కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి. నేను నిన్న మొన్న దాదాపు ఒక 100 కామెంట్లు డిలీట్ చేసి ఉంటాను పెట్టగానే. అలానే కొన్ని ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, మిగతా చోట్లేమో కానీ నాకు తెలియదు, కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక లీడర్ల భార్యల్ని, లేదంటే వాళ్ళ బంధువుల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా దగ్గర మాత్రం కుదరదు. అది మనకున్న గొట్టం చాలా చిన్న గొట్టం. ప్లాట్ఫామ్ మీద 12,500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే మ్యాక్సిమం చూసేది 2,500 మంది. ఇది మాకు తెలుసు. ఎందుకు అంటే టైంపాసే. ఇప్పుడు మీకు బీభత్సంగా 40 లక్షలు 50 లక్షలు సబ్స్క్రైబర్లు ఉంటారు చూడండి. కానీ వాళ్ళ ఏ ఇంటర్వ్యూ కానీ, బిట్లు కానీ, వీడియోలు కానీ దేనికి కూడా 10 లక్షలు మెన్సవు. ఎందుకు అంటే సీరియస్ వాళ్ళు ఉండరు కాబట్టి. సీరియస్ సబ్స్క్రైబర్లు మీరు పెట్టగానే చూసేవాళ్ళు, లేదంటే ఆ తర్వాత అయినా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. అది దృష్టిలో పెట్టుకొని దాని మీద, అందుకే సోషల్ మీడియా నియంత్రణ కోసం ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఎవరు ఏమీ ఎదురు తిరగట్లేదు. ఎందుకు అంటే దానికి ఇదే కారణం. ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడు కామెంట్లు పాస్ చేయొచ్చు, వీడియోలు చేసేయచ్చు, థంబ్నెయిల్స్ పెట్టవచ్చు అనే ఒక ఇదితో చెలరేగుతున్నారు. కాబట్టి అవునులే, నిజమేలే, మరి వాళ్ళు ప్రసారం చేసే తప్పుడువే కదా అన్నట్లు ఒక అనాసక్తత. ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద పెట్టమనండి అలాంటి చట్టం. ఎంత వ్యతిరేకత వస్తుంది? ఎందుకంటే అది ఒక లిమిటెడ్ ఆర్గనైజేషన్స్, ఇది అన్లిమిటెడ్. దీనిలో బాధ్యతగా వ్యవహరించాలి అని ఉండాల్సిన వాళ్ళే ఉండాలని. కానీ అలా కాదు కదా. ఇదిగో నాలాగా మొబైల్ ఉన్న ప్రతివాడు పెడతారంటే, మొబైల్ ఉన్న ప్రతివాడు పెట్టవచ్చు, కానీ బాధ్యతతో ఉండాలి కదా. ఊరికినే పదే ఇప్పుడు లేనిదాన్ని ఊహించినట్టు, లేనిదాన్ని కడుతున్నట్టు వ్యాసాలు రాసినప్పుడు దాని మీద విమర్శించవచ్చు. దాన్ని కూడా తప్పు పడతారు, దాన్ని కూడా కేసులు పెడదామని చూస్తారు, కానీ నిలబడవు కదా. ఆయన ఏమన్నారు, ఈయనేమన్నారు, ఇవన్నీ ఎంచి చూసినప్పుడు ఏంటంటే నిలబడిన కేసులు ఎక్కువ ఉంటాయి. కానీ పకడ్బందీగా పార్టీలు పన్నే వ్యూహంలో సమిధలు కావద్దు. ఎవరో కూడా, ఏ పార్టీ వాళ్ళైనా సరే అదే పనిగా రెచ్చిపోయి, అసలు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే వెంటనే 2 వర్గాలు తయారైపోతాయి. ఆ పెట్టినవాడి ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా గమనించకుండా అంత గుడ్డిగా వెళ్ళిపోవద్దు. సోషల్ మీడియాలో ఒక రాజధాని నిర్మాణం జరుగుతోంది, నిర్మాణం అక్కడ ఎందుకు వద్దు అనేది విమర్శించండి, ప్రశ్నించండి, లేదంటే ఆరోపించండి, మద్దతు తెలపండి. అంతేగాని ప్రతి దాంట్లో రొడ్డకొట్టుడుగా అసలు వాడు ఎందుకు పెట్టాడు, వాడి ఉద్దేశం ఏంటి, ఇది ఆలోచించలేనప్పుడు సోషల్ మీడియాలో అదే స్టాప్ రియాక్టింగ్ అని చాలామంది పెడతా ఉంటారు. స్టాప్ రియాక్టింగ్ అని, అది ఆ ఉత్సాహాన్ని తగ్గించుకోగలిగితే ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఎవరైనా సరే అడ్డుకోవచ్చు. లేదంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్లకి, సెలబ్రిటీలకి కేసులు పెడితే పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళు ఏదో రకంగా వెంటనే బయటకు వస్తారు. ఒక చిన్న కామెంట్ పెట్టిన పాపానికి లోపల పడేసి ఉతికారనుకోండి, ఎలా ఉంటుంది? అన్నా నేను ఇవాళే వచ్చానన్నా సోషల్ మీడియా ప్రపంచంలోకి, ఇవాళే కామెంట్ పెట్టా, ఇవాళే నన్ను బాధారు అని చెప్పుకోవాల్సి వస్తుంది.
అందుకని బాధ్యతగా ఉండండి. ఎంత చెప్పినా ఏంటంటే ఒక్కొక్కడికి ఎలా ఉంటుంది, అది చేతగానితనంలా ఉంటుంది. చేతగానితనంలాగా ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాడు. పద్ధతిగా బతికే వాళ్ళని బతకనియండి. ఈ కామెంట్లు చంద్రబాబు గారు, అసలు చంద్రబాబునే గారు, ఏ లీడర్ మీద అయినా సరే అనుచితమైన కామెంట్లు చేయవద్దు. మీకున్న ఆవేశాన్ని, ఆక్రోశాన్ని మీకు 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కదా, అప్పుడు చూపించుకోండి. ఏదైనా ఏ పక్షం వాళ్ళైనా సరే. బాయ్.